అలానే చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి ఒక ఆస్తి. మరో మాట చెప్పాలంటే ఆ రాష్ట్రానికే కాదు, ఈ సమాజానికి ఆయన ఒక ఆస్తి. కారణం ఏంటంటే ఎవ్వరూ గ్రహించిన రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాల నుంచి మీరు పిల్లల్ని కనండి, జనాభా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత చూస్తే ప్రతి నాయకుడు, ప్రతి దేశం జనాభా తగ్గిపోతుంది, పునరుత్పత్తి ఉండటం లేదు అని చెప్పి ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు భారతదేశం వృద్ధ దేశం అయిపోతుంది అనేది ఇప్పుడు తాజాగా ఇప్పుడు చెప్తూ ఉన్నారు. నిన్న మొన్న మనం డేటా చూస్తే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు 60% మంది డైవర్స్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక రిపోర్ట్. ఇంకో రిపోర్ట్ ఏంటి, అసలు పిల్లలే పుట్టినటువంటి వాళ్ళు, ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. శుక్రకణాలు నానాటికి పురుషుల్లో తగ్గిపోతున్నాయి, వాటి యాక్టివిటీ తగ్గిపోతుంది, ఆ కారణం చేత సంతానం కలగట్లేదు అని చెప్పి మరొక రిపోర్టు. ఇప్పుడు తాజా రిపోర్ట్ ఏంటి, భారతదేశం వృద్ధ భారతదేశంగా అయిపోతుంది అని చెప్పి. ఇప్పటి వరకు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంది అని చెప్పి బాగా ఎక్స్పెక్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే యంగ్ జనరేషన్ ఉంది భారతదేశానికి. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా యువ శక్తి ఉంది. ఈ యువశక్తే భారతదేశాన్ని నిలబెడుతుంది, ప్రపంచంలో నెంబర్ 1గా అనేది మొన్నటి వరకు చెప్పింది ఆర్థికవేత్తలు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం వృద్ధ భారతదేశంగా మారిపోతుంది, ఆ కారణం చేత భారతదేశం మళ్ళీ వెనకబడిపోయే అవకాశం ఉందనేది చెప్తున్నారు. అసలు జనాభా కొరత ఏర్పడుతుందని చెప్తున్నారు. యాక్చువల్గా జనాభా పునరుత్పత్తి రేషియో 2.2 అబోవ్ ఉండాలి, 2.1 అబోవ్ ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజ్ కాస్త 2.1 మార్క్ కాస్త ఇప్పుడు 1.9కి అటు పడిపోయింది. అమెరికాలో 1.5కి పడిపోయింది. ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో అయితే అసలు వాళ్ళు పునరుత్పత్తి కోసం వాళ్ళు బహుమానాలు ఇస్తున్నారు. ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో ఇప్పుడు అసలు పుట్టినటువంటి పిల్లలకి మీరు మూడవ బిడ్డని కంటే వాళ్ళు బహుమతులు అనౌన్స్ చేస్తున్నారు, ప్రభుత్వ పథకాలను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా మీకు మానవ వనరులు అనేవి తగ్గిపోతున్నాయి, వృద్ధులు పెరిగిపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, భారతదేశానికి కూడా ఈ పరిస్థితి వస్తుందంటే వస్తుంది అని చెప్పి తాజా నివేదిక చెప్పింది. ఆ నివేదిక నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి అలర్ట్ చేస్తుంటారు, ఆయన విజనరీ కాబట్టి. దేశంలో తగ్గుతున్న కొత్త తరం తగ్గిపోతుంది. 0 నుంచి 14 ఏళ్ల జనాభాలో క్షీణత నమోదు. సో 14 ఏళ్ల లోపు వంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఇది కేవలం 1.5కే పరిమితం. SRS నివేదిక 2023 ఏళ్ళది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రస్ఫుటమవుతున్నటువంటి జనాభా వృద్ధి తిరోగమనం భారత్లోనూ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. యువ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న మన దేశంలోనూ వీరి సంఖ్య తగ్గిపోతూ వయోధికులు అధికమవుతుండటంతో భవిష్యత్ పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతుంది. దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 1.9కి తగ్గిపోవడమే అందుకు కారణమని కేంద్ర జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2022-2023 వెల్లడించింది. దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి TFR 2.0 కన్నా దిగువకు నమోదు కావడం ఇదే తొలిసారి. TFR ఈ స్థాయిలో పడిపోతే అది జనాభా తగ్గుదలకు దారితీస్తుంది, సమాజం వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆందోళన చెందాలి. ఇప్పుడు ఎందుకు ఆందోళన అంటే సంతానోత్పత్తి తగ్గిపోవడం వల్ల దేశంలో యుక్త వయస్సు వారి సంఖ్య క్షీణించి వయోధికుల సంఖ్య పోతుంది. యువత తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. ఉత్పాదకత తగ్గి ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుంది. శ్రామిక విపణిలోకి యుక్త వయసు వారు రావడం తగ్గిపోతే దాని పరిణామాలు వెంటనే కనిపిస్తాయి. వయోధికుల సంఖ్య పెరగడం వల్ల పింఛను, ఆరోగ్యము, సంక్షేమ రంగాలపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు జనాభా తిరోగమన దశలోకి వెళ్లడంతో అక్కడ ఆర్థిక మందగమనం కనిపిస్తుంది. బీహార్లో అత్యధికం, ఢిల్లీలో అత్యల్పం. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి 2.1 కాగా పట్టణ ప్రాంతాల్లో 1.5కే పరిమితమైంది. ఇది చాలా డేంజర్. పట్టణ ప్రాంతాల్లో ఎందుకు అంటే కాలుష్యం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు, అన్ని కాలుష్యం. అందుకే
సంతానోత్పత్తి నిష్పత్తి తగ్గిపోయింది. పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య పట్టణాల్లోనే ఎక్కువ ఉంది. ప్రస్తుతం టీఎఫ్ఆర్ అత్యధికంగా బీహార్లో 2.8గా ఉంది. అంటే బీహార్లో సంతానోత్పత్తి ఎక్కువగా ఉంది. అది ఇంకా అక్కడ అర్బనైజేషన్ బాగా రాలా. అర్బనైజేషన్ కనుక ఎక్కువ వచ్చినట్టయితే విపరీత పొగరు వచ్చిండేవి. అప్పుడు అక్కడ కూడా సంతానోత్పత్తి తగ్గిపోతుంది. ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ 2.6, మధ్యప్రదేశ్ 2.4, రాజస్థాన్ 2.3, ఛత్తీస్గఢ్ 2.2, జార్ఖండ్ 2.1, అస్సాం 2.0 రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి 2.0 లోపునకు పడిపోయింది. ఢిల్లీలో ఇది అత్యల్పంగా 1.2 నమోదైంది. ఇది దారుణం. ఢిల్లీలో సంతానోత్పత్తి చాలా తక్కువ ఉంది. ఇదే వరుసలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 1.3, మహారాష్ట్ర 1.4, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ 1.5. దక్షిణ భారతదేశంలో సంతానోత్పత్తి దారుణంగా ఉంది ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే. ఉత్తర భారతదేశంలో సంతానోత్పత్తి రేషియో బాగుంది. మన దక్షిణ భారతదేశంలో అత్యంత దారుణమైనటువంటి స్థితిలో పడిపోయింది. 2011-13తో పోలిస్తే 2021-23 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా టీఎఫ్ఆర్ సగటున 16.7% క్షీణించింది. సంతానోత్పత్తి రేటు క్షీణించింది. 16.7% క్షీణించిందంటే మీరు చూడండి. అంటే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య 16% చేరింది. విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 60% ఉంది. 1985లో దేశంలో టీఎఫ్ఆర్ 4.3 కాగా ఇప్పుడు అది 1.9 పడిపోయింది. 4.3 ఉందంటే అప్పుడు ఎప్పుడు 85లో. ఇప్పుడు అది 1.9 పడిపోయింది. అంటే దాదాపుగా సగానికి సగం పైగా పడిపోయింది. సగానికి సగం పడిపోయింది. ఇక ప్రస్తుత నివేదిక ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో యుక్త వయసు వారు తక్కువగా, వయోజనులు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు గ్రూపుల వయసు మధ్య అంతరం భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా 0 నుంచి 14 వయసు గ్రూపులో బాలికల కన్నా బాలుర శాతం అధికంగా ఉంది. గ్రామీణ ఢిల్లీలో మాత్రమే ఇది భిన్నంగా బాలికల సంఖ్య మెరుగ్గా కనిపిస్తుంది. సో వయసుల వారీగా చూస్తే కనుక ఇక్కడ చూడండి, యుక్త వయసు అంటే 0 to 4 6.4, తెలంగాణలో 6.5 ఉంది. జాతీయ సగటు 8.0 ఉండాలి, కానీ రెండు రాష్ట్రాల్లో కూడా తక్కువ ఉంది. తెలంగాణ, ఏపీలో జాతీయ సగటు కన్నా తక్కువ ఉంది. 0 to 14 జాతీయ సగటు 24.2 ఉంటే 19.3 తెలంగాణలో 20.7. అంటే జాతీయ సగటు కన్నా ఈ టీనేజర్స్ కూడా తక్కువ ఉన్నారు. సో ఇక్కడ 15-55 ఏళ్ల లోపు 59 లోపు 70% ఉన్నారు. ఇది జాతీయ సగటు కన్నా ఇక్కడ ఎక్కువ ఉంది. అంటే 50+ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 70% జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉన్నారు. 60 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళు జాతీయ సగటు 9.7 అయితే ఇక్కడ కొంచెం తెలంగాణలో తక్కువ ఉంది, బట్ ఏపీలో ఎక్కువ ఉంది జాతీయ సగటు కన్నా. అంటే వృద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీ, తర్వాత తెలంగాణ. అలాగే సంతానోత్పత్తి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఇవి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. సో ఇది ప్రమాదకరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో గ్రహించారు. ఇప్పుడు ఈ డేటా అంతా వస్తుంది, అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయా దేశాలు కూడా సంతానోత్పత్తి, మీరు పిల్లల్ని కనండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల నుంచి పిల్లల్ని కనండి అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. అంటే ఆయనకు తెలుసు సమాజం పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం, ఆయనకున్నటువంటి బాధ్యత, ఇవన్నీ వెరసి ఆయనకున్నటువంటి నాలెడ్జ్ని, ఆయనకున్నటువంటి విజన్ని ముందుగానే ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకే ఆయన మాట వినాలి, ఎందుకంటే ఆయనకు అంతర్జాతీయంగా అవగాహన ఉంది కాబట్టి. సో ఇవాళ యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు. వృద్ధులు పెరిగిపోతున్నటువంటి క్రమంలో వృద్ధులు భారతదేశానికి భారం తప్పితే మానవ వనరులు అవన్నీ కూడా శ్రమశక్తి తగ్గిపోయే అవకాశం ఉంది, వాళ్ళు భారం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఈ సర్వేలు ఇవన్నీ కూడా అంచనా వేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలు అలాగే ఈ సర్వేలు ఇప్పుడు చెప్తున్నాయి. థ్యాంక్ యూ.